అండి మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుప్రియ అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఎక్కడమ్మా మీది? ఇక్కడే అండి, మహానాడు 5వ రోడ్. మంగళగిరి నియోజకవర్గం. అవునండి, మహానాడు. ఏంటమ్మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా మీకు? పడినాయండి, మాకు ఇద్దరు పిల్లలకి పడినాయండి. 26,000 పడ్డాయి. పడ్డాయండి. ఎలా అనిపిస్తుందమ్మా అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు? అండి, మంగళగిరి నియోజకవర్గం ముందుగా కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి లోకేష్ బాబు మహానాడు కట్ట మీద పాదయాత్రగా వచ్చారండి. ఆ రోజు వచ్చినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ మహానాడు కట్ట మీద 40 సంవత్సరాల నుంచి ఉంటూ కష్టాలు పడుతూ భూములు ఏర్పరచుకొని మెల్లగా ఉంటున్న పెద్దవాళ్ళందరూ లోకేష్ బాబు దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డారండి. బాబు ఇక్కడ ఈ కట్టెమ్మటే రోడ్లు వస్తాయంట, మా ఇల్లు తీసేస్తారంట అని చెప్పి బాబు దగ్గర చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు బాబు గారు చెప్పారు, మీ ఇల్లు ఎవరు తీసేస్తారన్నా వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి, మన ప్రభుత్వం రాగానే నేను ముందుగా చేసేది మీకు ఎన్ని భూములకి పట్టాలు ఇస్తానని. అలాగే ఆయన చెప్పినట్టు ఆయన మాట నిలబెట్టుకున్నారండి. ఆయన పట్టాలు ఇచ్చారు. అలాగే గెలిచేదాకా ఎవరైనానండి, గెలిచిన తర్వాత ఎవరూ కనిపించరు. కానీ లోకేష్ బాబు మొన్న 4-5 డేస్ బ్యాక్ కూడా వచ్చి డోర్ టు డోర్ అని ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించి మీకు పట్టాలు వచ్చినాయా, మీ సమస్యలు ఏంటి, మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటమ్మా అని అడిగి లోకేష్ బాబు గారు డోర్ టు డోర్ తిరిగి అందరినీ పలకరించి ఆయన చూసి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు పిల్లలకి తల్లికి వందనం, స్కూల్స్ రీఓపెన్ రోజే తల్లికి వందనం పడడం అయితే తల్లికి చాలా సంతోషం అండి. అంటే ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేడు, మోసం చేస్తాడు ప్రజలను అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటమ్మా దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారండి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. బాబు గారు అయితే రావటం అందరికీ చాలా సంతోషం. కాకపోతే గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్న వాళ్ళు బయట పడట్లేదు, అంతేగాని బాబు గారు రావటం వైసీపీ ప్రజలు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు అంతే. లోకేష్ గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారమ్మా? అసలు ఏదైనా అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు నారా లోకేష్? తీసుకెళ్తారండి, 1 ఇయరే కదా అయ్యింది, తీసుకెళ్తారు. మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు తల్లికి వందనం రిలీజ్ అయింది. నెక్స్ట్ ఫ్రీ బస్సులు అంటున్నారు, ఉన్నాయి కదా, వస్తే దీపం పథకం వచ్చింది, తీసుకెళ్తానండి. 5 ఏళ్లలో అయితే చాలా బాగా మార్పు వస్తుంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇవన్నీ చూసుకొని బాబు గారు ఏం చేయాలో చేస్తారు. లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో మారంపూడి రోడ్లండి, వెళ్తుంటే గతుకులు అటు పడిపోతామో ఇటు పడిపోతామో తెలియదు అంటున్న రోడ్లని చాలా బాగా రిపేర్ చేశారు. నెమ్మదిగా వస్తుందండి. 1 ఇయరే కదా అయ్యింది, 5 ఇయర్స్ అయ్యేసరికి ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వస్తాయి. అంటే మీరు ఉంటున్న మహానాడు ప్రాంతంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అందినాయి అమ్మ? ఒకవైపు ఏమో టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు మొన్నటి వరకు. ఇది ఎంతవరకు నిజమండి అసలు? మహానాడులో నాకు తెలిసి 90-80% అందినాయండి. మళ్ళీ 2వ విడతలో వస్తాయి అంటున్నారు, ఇంకా చాలా వరకు అందినాయండి. బాగానే చేస్తున్నాడమ్మా పరిపాలన. అంటే 91,000 మెజారిటీతో గెలిపించారు నారా లోకేష్ గారిని ఎమ్మెల్యేగా మీ ప్రాంతంలో. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ గెలిచేలా ఈయన పరిపాలిస్తున్నాడు ఇక్కడ? తప్పకుండా మళ్ళీ గెలుస్తారండి. వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మళ్ళీ రాదంటే రాదు, 100% రాదు. మీరేమో సుపరిపాలన తొలి అడుగనంటూ నారా లోకేష్ గారు ఇంటింటికి తిరుగుతున్నారు. ఒకవైపు వైసీపీ వాళ్ళు కూడా ఏదైతే మోసపు హామీలు ఇచ్చి మోసం చేశారో అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకి మనం గుర్తు చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ క్యాడర్ అంతా కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఈరోజు ప్రజలు? అసలు వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఎవరు చూసేవాళ్ళు లేరండి. వాళ్ళ డప్పు వాళ్ళు ఏదో కొట్టుకొని తిరుగుతారే తప్ప, మేము సైలెంట్ అయిపోయాము అనుకోకుండా వాళ్ళు ఏదో తిరుగుతున్నారే తప్ప వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎవరు చూసేదే లేదు. ఏంటి మరి ఆయన ఏమో పాదయాత్ర చేస్తాను 2029లో ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి అని అంటున్నాడు. పాదయాత్ర చేస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారంటారు? అస్సలు చేయరండి. 100కి 100% ప్రజలు సపోర్ట్ చేయరు. వైసీపీ ప్రభుత్వం అయితే రాదు. అంటే ఎందుకని ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు మీరు? అసలు వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెయ్యని స్కామ్ అంటూ ఏదీ లేదండి. గంజాయి బ్యాచే కానీ స్కామ్సే కానీ ప్రజలు తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. తెలియని వాళ్ళైతే ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు ఇదే అనుకుంటారే కానీ తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఆయనకు ఓట్లు వేయరండి, ఆయన రారు. అంటే కూటమి పాలన వస్తుంది అంటారు? ఖచ్చితంగా కూటమి పాలనే నిలిచిపోతుందండి, నిలబడిపోతుంది అంతే. మంగళగిరిలో పరిస్థితి ఏంటి? లోకేష్ గెలుస్తాడు? లోకేష్ బాబు గెలుస్తారండి.